ప్రజలు ఒకటే అంటున్నారు, బిడ్డ నిన్ను 22 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమకారుడిగా చూసినాం మేము, ఆర్థిక మంత్రిగా గవర్నమెంట్ హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో సన్నబియ్యం పెట్టినావు బిడ్డ. నువ్వు కరోనా కష్టకాలంలో నీ ప్రాణాన్ని పనంగా పెట్టి కరోనా పేషెంట్ల మధ్య తిరిగి బతుకులు కాపాడిన బిడ్డ. నీకు వాళ్ళకి ఏం పోలిక బిడ్డ. తప్పకుండా రేపు మరింత సేవ చేసే భాగ్యం ఉండాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇలా ఎన్ని సంఘాలంటే వాళ్ళ సంఘాల పేరు చెప్పకూడదు, కానీ అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, గ్రామ కార్యదర్శులు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, కులాల పరంగా ఉండే సంఘాలు కావచ్చు, దాదాపు 70-80 సంఘాలకి ఇవాళ ఇక్కడ ఆత్మగౌరవ భవనాలు ఇప్పించడంలో నీ పాత్ర ఉందని అని చెప్పిండు. అంటే ఒక మాటలో చెప్పంటే అణగారిన వర్గాలకు ఒక అండగా ఉన్నవన్నా, మా జీవితాల్లో అంతో ఇంతో వెలుగు నింపినవన్నా, మాకు చైతన్యాన్ని అందించిన బిడ్డవన్నా, నీ ఉంటేనే మళ్ళీ మాకింత స్ఫూర్తి, నీ ఉంటేనే మాకింత చైతన్యం అని చెప్పి ఆర్టీసీ కార్మికులు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, అందరికందరు ఒక్క మాటలో చెప్పాలంటే మల్కాజ్గిరిలో ఇన్నాళ్ళుగా ఏ టెంట్ల కింద అయితే నేను మాట్లాడినో, ఏ వర్గాల ఉద్యమాలకు, ఏ వర్గాల సమస్యలకు నేను భాషణ చేసినో, ఆ వర్గాల ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళుగా మల్కాజ్గిరికి వచ్చి వాళ్ళ భోజనం వాళ్ళు తెచ్చుకొని, వాళ్ళ చుట్టాలను వాళ్ళు వెతుకొని ఇక్కడ ప్రచారం చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. తప్పకుండా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మమ్మల్ని ఇష్టపడేటువంటి మా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, సంఘాలు కావచ్చు, సంఘాల నాయకులు కావచ్చు, మీరందరూ కూడా ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఆనాడు డబ్బు సంచులతో నన్ను ఓడగొట్టాలని చెప్పి ఏ ప్రయత్నం చేసిండో, అధికారులు దుర్వినియోగానికి పాల్పడో, నాయకుల తలకు వెలగట్టిండో, ఓటర్ల తలకు వెలగట్టిండో, మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే పద్ధతిలో నాయకుల తలకు వెలగట్టడం, ప్రజల ఓటు హక్కుకు వెలగట్టడం, ప్రలోభ పెట్టడం, మళ్ళీ తాగబోయించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడే ఆస్కారం ఉంది. కాబట్టి దీని నుంచి కాపాడగలిగే శక్తి, సత్తా, నైపుణ్యం ఇవాళ మల్కాజ్గిరి ప్రజానికానికి పుష్కలంగా ఉన్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. చైతన్యానికి మారు పేరు మినీ ఇండిగా పేరుగాంచిన నా మల్కాజ్గిరి తప్పకుండా ఒక పెను మార్పుని తెచ్చేటువంటి ఆస్కారం ఉంది. తొలి శంకారావం మోడీ గారు తెలంగాణ గడ్డ మీద పూరిస్తే ఆ గడ్డకు వేదికైంది మల్కాజ్గిరి చౌరస్తా. ఆ చౌరస్తాలో ప్రజలు కురిపించిన ప్రేమ, చూపిన ఆదరణకు ముగ్ధుడైన మోడీ గారు ఈసలాజీ ఆప్ జీత్ కే आओ, మల్కాజ్గిరి కు జో చాహతా హై ఓ జరూర్ కామ్ కరెంగే, మల్కాజ్గిరిని అభివృద్ధి చేయడంలో నా సహకారం ఉంటుందని చెప్పి ప్రజలకు చెప్పమని చెప్పిండు. నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక సంకల్పం ఉంది. ఇవాళ ఓట్లు, సీట్లు, అధికారం అనేది వ్యక్తిగతమైన దానికోసం కాదు. మల్కాజ్గిరి పార్లమెంట్ని ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యోగ కల్పనకు నిలయంగా, ఐటీ కారిడారుగా, ఇవాళ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ, ఇవాళ మేడ్చల్ వరకు మెట్రో కానీ, ఇలాంటి అనేకం చేసే ఆస్కారం ఉంది. ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ గతంలో ఉన్న ఎంపీ గారు కనీసం ఆ ప్రజల్ని కానీ, ఆ సమస్యలు కానీ పట్టించుకున్న పాపన పోలేదు. కాబట్టి డెఫినెట్గా ప్రజలు ఇచ్చేటువంటి అధికారంతో 5 సంవత్సరాల కాలం మోడీ గారి అండదండలతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ మల్కాజ్గిరిని ఒక గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మీ సంపూర్ణ ఆశీర్వాదం కలిగించాలని చెప్పి, ఇవ్వాలని చెప్పి పేరున కోరుతా ఉన్నా. ఈరోజు మా పార్టీ 30 కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు, మా మహిళా సంఘం కావచ్చు, మా యువ మోర్చా కావచ్చు, మా రైతు మోర్చా కావచ్చు, మా మైనార్టీ మోర్చా కావచ్చు, మా ఓబీసీ మోర్చా కావచ్చు, మా ఎస్సీ మోర్చా కావచ్చు, అన్ని సంఘాల నాయకులకు పేరుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.